అమరావతి చట్టబద్ధత పార్లమెంట్లో ఆమోదం పొందిందండి. 11 పార్టీలు వాళ్ళు 10 మంది పార్టీలు ఆమోదం ఏకగ్రీవంగా ఆమోదం చేశారండి. ఒక వైసీపీ పార్టీ మాత్రం ఆమోదం తెలపలేదండి. ఆ పార్టీకి మొదటి నుంచి అమరావతి అంటే అసలు ఇష్టం లేదండి. వాళ్ళు ఫస్ట్ నుంచి గెలిచిన దగ్గర నుంచి కూడా అమరావతి మీద విషమే చెందుతున్నారు. రావడమే ప్రజావేదికను కూల్చారు. ఆ తర్వాత అమరావతిలో విధ్వంసం మొదలుపెట్టారు. అదేమని ప్రశ్నిస్తే మహిళల్ని, రైతుల్ని, బయటకు వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని కొట్టడం, కేసులు పెట్టడం వాళ్ళకి అదే అలవాటు అయిపోయిందండి. ఎవరిని చూసినా హింసేనండి. చేసింది 5 సంవత్సరాలు ఎక్కడా ఓ పని చేయలేదు. టీడీపీ ప్రభుత్వంలో వేసిన రోడ్లు కూడా తవ్వుకుపోవటం, ఏమీ పనే చేత కాదండి. వాళ్ళు అసలు ఏ పని చేయలేదు. విషమ ప్రచారమే చేశారు. వాళ్ళకి పని చేయడం చేత కాదు. ఇన్ని రోజులకి అమరావతి రైతులు చేసిన త్యాగం, అమరావతి మహిళల పోరాటం ఫలించిందని మేము అనుకుంటున్నామండి. ఇక ఎవరు వచ్చినా కూడా ఇంచు కూడా కదిలించలేరండి అమరావతిని. దానికి ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారండి. వాళ్ళు ఎంత సంతోషించింది రాష్ట్ర ప్రజలందరూ 11 సీట్లకే పరిమితం చేశారండి వైసీపీని. ప్రతి ఒక్కరికి అమరావతి రాజధానిగా ఉండాలని ఉందండి.